లక్ష్మీదేవి అమ్మవారి మొదటి శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలు వస్తే 4 శుక్రవారాలు, 5 శుక్రవారాలు వస్తే 5 శుక్రవారాలు అమ్మవారికి విశేష అలంకరణలు, మళ్ళీ కుంకుమ పూజలు, మళ్ళీ అన్న సమారాధన కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. కావున అలాగే భక్తులు కూడా వచ్చి ఈ పూజలో పాల్గొని మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే ఆడవాళ్ళకి పూజ చేసుకోవడానికి కిందనే కూర్చునేవారు ఒకప్పుడు. ఇప్పుడు టేబుల్స్ కూడా సొంతంగా ఒడ్డు కన్నారావు గారు, తర్వాత వాళ్ళ సత్యమణి గారు వాళ్ళ ధన సాయంతో కొన్ని టేబుల్స్, ఒక కుర్చీలు ఇవ్వడం జరిగింది. అలాగే అఖిల శ్రీనివాసరావు గారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ తరఫున కొన్ని అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల అందరికి కూడా చాలా సుఖంగా కుర్చీలో కూర్చొని పూజ చేసుకునే సౌకర్యం మాకు దక్కింది. వారికి మా ఆలయ కమిటీ తరఫున కొద్ది కన్నారావు గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరికీ కూడా ముందుగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శుభశ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఆలయం మన లక్ష్మీ టాకీస్ జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అశేష భక్తజనం కూడా వేంచేసి అమ్మవారికి కోరిన కోరికలు కోరుకున్న వెంటనే తీరుతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం కూడా మన లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి ఉన్నట్టుగా ఉంది. కనుక ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ మన ఒక 1 టౌన్ ఏరియాయే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని గజలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా రేపు రాబోతున్న వరలక్ష్మి వ్రతాన్ని కూడా పురస్కరించుకుని అశేష భక్తజనంతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శ్రావణ శుక్రవారాలు కూడా విశేష అలంకారములు, విశేష పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినా చివరకు అన్నశాంతి చేయాలని చెప్పేసి మన శాస్త్రవాచ. కనుక మన 4వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మన లక్ష్మీ టాకీస్ జంక్షన్లోనే దాదాపు ఒక 3000 మందికి పైగా మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అన్నటువంటి శ్రీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజల సందర్భంగా మరి ఈరోజు చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి భక్తులు ఇబ్బంది పడుతున్నారు కానీ కుర్చీలు, టేబుల్స్ మమ్మల్ని అడగడం జరిగింది. సో మా తగ్గ సహాయ సహకారాలు అందించాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ముందు ముందు కూడా అమ్మవారి దయదాక్షలు కొండ కటాక్షం మా మీద ఉన్నట్టుగా ఇంకా మా సైడ్ నుంచి మన సహాయ సహకారాలు అందిస్తాం. కానీ అమ్మవారి శాంక్షలో చెప్తూ అలాగే ప్రతి ఒక్క భక్తురాళ్ళకి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ మన పొలార్ శనేశ్వరరావు గారు అలాగే శ్రీనివాసరావు గారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి ఎంతో శ్రమ పడుతున్నారు. మరి ఆ శ్రమను అందరూ గుర్తించే భక్తులు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు.